ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనం ఎక్కడున్నాము అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అమీర్పేటలో ఉన్నటువంటి ఆర్సిపి టెక్నాలజీస్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో టెక్నాలజీస్ ఏది ఈ యొక్క ఇన్స్టిట్యూట్ గురించి చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పాలి. ఒకప్పటి రోజుల్లో డబ్బులు దాచుకోవాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండేవారు. గోల్డ్ కొనడం, ల్యాండ్స్ కొనడం. సో కానీ వీటి మీద రిటర్న్స్ అన్నీ కూడా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 10 to 11 లోపే ఉంటాయన్నమాట రిటర్న్స్ అనేవి. సో అయితే ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా అందరూ కూడా స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఇందులో రిటర్న్స్ అనేవి చాలా హైయెస్ట్ వస్తూ ఉంటాయి. సో ఒకసారి 12, 15, 20, 25 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి సో మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి సో పూర్తి సమాచారం నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు కొత్తగా ఇటువంటి ఇన్స్టిట్యూట్లు కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా ఆర్సిపి టెక్నాలజీస్ ఇదే నేర్పిస్తూ ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ యొక్క కోచింగ్ సెంటర్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ వచ్చి ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఎలా నేర్చుకుంటూ ఉన్నారు, ఎటువంటి ట్రైనింగ్ జరుగుతూ ఉంది, సో ఇవాళ మనతో చెప్పడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లోని మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్. యా నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే. ఫైన్ సార్. ఒకప్పటి రోజున మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కొనడం, ల్యాండ్ కొనడం, సో ఆర్డి అని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పి చేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు చూస్తుంటే చాలా చేంజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్ సంబంధించి చిన్న కాదు, చాలా పెద్ద పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. యా, సో ఎలా నడుస్తూ ఉంటుంది సార్ ఆర్సిపి టెక్నాలజీస్ అంటే ఏం చెప్తారు? యా, బేసికల్ మా దగ్గర అంటే చాలా మంది ట్రేడింగ్ అంటే ఓన్లీ ఒక స్పెక్యులేషన్ అనుకుంటారండి. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఏమో షార్ట్ టర్మ్ లో ఎక్కువ డబ్బులు వస్తాయేమో అనుకుంటారు. ఆ స్పెక్యులేషన్ అనేది ఒక చిన్న గేమ్, ఓవరాల్ గేమ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా వెల్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు వెల్త్ క్రియేషన్, వెల్త్ ప్రొటెక్షన్, వెల్త్ మెయింటెనెన్స్, ఇలా 3 కాన్సెప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ మనీ ఉంది, ఒక 20 కోట్లు, 20 లక్షలు, 30 లక్షలు, ఒక 50 లక్షలు, కోటి ఇలా ఉందనుకోండి. ఉన్న మనీ ఎలా మేనేజ్ చేయాలా అని కొంచెం సీనియర్ సిటిజన్స్ వస్తుంటారు. వాళ్ళు స్పెక్యులేషన్ చేయరుగా, అంటే వాళ్ళు ఇంటర్డే ట్రేడింగ్ చేయాలి, ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి, అలాంటి ఏమి ఉండవు వాళ్ళ దగ్గర, తీసుకోరు. కొంతమంది యూత్ ఉంటారు, అన్ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే అప్పుడే కెరీర్ స్టార్ట్ అయి ఉంటుంది, వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి ఏంటంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ నేర్చుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు యూత్ ఉంటారు. వాళ్ళు కూడా అంటే కొంతమంది ఉంటారు ఓల్డ్ ఏజ్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు, వాళ్ళకి వెల్త్ క్రియేషన్ ఇంపార్టెంట్ కాదు, వెల్త్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ కాదు, వెల్త్ ప్రొటెక్షన్ కావాలి. అందుకని ఆ టైంలో ఏంటంటే ఈ డెట్ ఫండ్స్ లో ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, మనీ ఎలా జనరేట్ చేసుకోవాలి, సేఫ్టీగా సెక్యూర్ గా మనీ ఎలా గ్రో అవ్వాలి వాళ్ళు చూసుకుంటారు. అందుకని డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే మేము మొత్తం కూడా టోటల్ 7 మాడ్యూల్స్ ఒక ప్యాక్ లాగా టీచ్ చేస్తాం. సో దీంట్లో మీకు ఈక్విటీ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్ అండ్ కమోడిటీస్, ఫారెక్స్ అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొత్తం ఒక ప్యాక్ లాగా టీచ్ చేస్తాం అనమాట. ఎన్ని రోజులు ఉంటుంది? ఇది మొత్తం 20 days ఉంటుందండి, డైలీ 2 hours అనమాట. వీటన్నిటి కామన్ ఎక్కువ సార్లు టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. అంటే మన చార్ట్ అనాలిసిస్ నే మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. సో బేసికల్ ఇన్స్టిట్యూషనల్ బిహేవియర్ ని, అంటే వాళ్ళు బై చేస్తున్నారా సెల్ చేస్తున్నారా ట్రాక్ చేయడాన్ని మనం టెక్నికల్ అనాలిసిస్ అనుకో. స్టాక్ స్క్రీన్స్ అన్ని కూడా ప్రెజెంట్ చేస్తూ దీంట్లో ఏంటంటే మీకు ఈ సపోర్ట్, రెసిస్టెంట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఛానల్స్, ఫిబొనాచి నెంబర్స్ ఎలా డ్రా చేయాలి, అలాగే వైక్ ఆఫ్ అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీ ప్రకారం డిమాండ్ సప్లై ఉందా, చార్ట్ ప్యాటర్న్ ఏం చెప్తుంది, స్వింగ్ అనాలిసిస్ ఏం చెప్తుంది, అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏం చెప్తుంది, అండ్ వాల్యూమ్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, ఈ మొత్తాన్ని క్యుములేట్ చేసి మన అనాలిసిస్ చేయడాన్ని ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అంటాం. ప్రపంచంలో ఎక్కువ మంది మనీ మేక్ చేసే వాళ్ళందరూ వాడే టెక్నిక్ ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అనమాట. దాంతో పాటు కొంతమంది టెక్నికల్ టూల్స్ కూడా వాడుతూ ఉంటారు. సో రఫ్ గా 1,00,000 వరకు ఉంటాయి టెక్నికల్ టూల్స్. బట్ అవన్నిటిని 4 వేలో మనం క్లాసిఫై చేస్తాం. ట్రెండింగ్ టూల్స్, మూమెంటం టూల్స్, వాల్యూమ్ టూల్స్, వోలటిలిటీ టూల్స్, వాటి మొత్తాన్ని సప్లిమెంటరీ లాగా వాడతాం ప్రైస్ ట్రేడ్ యాక్షన్ లో. దీనికి వరల్డ్ మార్కెట్ అండ్ నిఫ్టీ సెక్టర్ ఏం చేస్తుందని చూసి ఆ రోజు బాగుంటే మనం స్టాక్స్ తో డీల్ చేస్తాం అనమాట. మొత్తానికి మీరు సిచ్యువేషనల్ అవేర్నెస్ చేయాలి, మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంది, ఈ రోజు మార్కెట్ మూడ్ ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్న స్టాక్స్ ని మనం తీసుకొని మన గేమ్ బిగిన్ చేస్తారు. ప్రాక్టికల్ గా చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టికల్ గా నేర్చుకుంటారండి. లైవ్ మార్కెట్ లో వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఐడియా వస్తూ ఉంటది. అయితే అందరూ స్పెక్యులేషన్ చేస్తారంటే చేయకపోవచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అది ఉంటుంది. మేమైతే వాళ్ళకి కావాల్సిన స్కానర్స్ అందిస్తాము, వందల కొద్ది బుక్స్ ఉంటాయి, బుక్స్ అండ్ వీడియోస్, ప్రాక్టికల్ ఉంటుంది. స్టూడెంట్ డైలీ ఒక 4-5 hours ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎవరైతే దాన్ని సీరియస్ గా కెరీర్ లా తీసుకుందాం అనుకుంటేనేమో ఎక్కువ ప్రాక్టీస్ అవసరము, అండ్ ప్యాసివ్ ఇన్కమ్ లాగా గ్యాదర్ చేద్దాం అనుకుంటే మాత్రం సరిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏజ్ గ్రూప్ ఒకేలా ఉండదు. కొంతమంది
స్టూడెంట్స్ నిజంగా షాక్ అయ్యాను యాక్చువల్లీ. సో ఒకప్పటి రోజున అమీర్పేట అంటే మనందరికి తెలుసు కదా, సో అందరూ ఒక కోర్స్ నేర్చుకోవడానికి వచ్చేవారు. సో జావా, C++ అవన్నీ అన్ని పోయాయి అనుకుంటా. సో చాలా ముచ్చటగా అనిపించింది యాక్చువల్ అందరిని చూస్తే. సో మరి ఒకసారి నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇండివిజువల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధమవుతారండి? ఐ మీన్ అది వాళ్ళ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చే వాటిలో యావరేజ్ మీద ఒక 50 lakh అండ్ అబౌవ్ పోర్ట్ఫోలియో ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. మీరు చూసారు కదా అందరూ ఇక్కడ ఎక్కడ ఏజ్ బిలో 35 లేదు చూడండి ఒకసారి. ఎక్కువ మంది ఏజ్ 40 to 60 ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఆ ఏజ్ లో వాళ్ళు స్పెక్యులేషన్ చేస్తారని అనుకోమాకండి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా బ్యాలెన్స్ గా థింక్ చేస్తారు. అందుకని జాగ్రత్తగా మార్కెట్ లో మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా గ్రో అవ్వాలి, వాళ్ళ ఐడియల్ అసెట్స్ ఏమున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ వీక్నెస్, వాళ్ళకున్న ఆపర్చునిటీస్, వాళ్ళకున్న థ్రెట్స్ అవన్నీ అనలైజ్ చేసినప్పుడు వాళ్ళ స్ట్రెంత్ ఏదో వాళ్ళకి అర్థమైతే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకని అందరూ ఆప్షన్ మార్కెట్ చేయాలని రూల్ ఏం లేదు, అందరూ ఫ్యూచర్స్ ట్రేడ్ ఏం లేదు, అలాగే ETF చేయాలని రూల్ ఏం లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్, వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టు వాళ్ళు కొన్ని రోజులు డమ్మీ ట్రేడింగ్ చేసుకుంటారు. ఒకసారి పర్ఫెక్ట్ అయిన తర్వాత రియల్ టైం మూవ్ అవుతా ఉంటారు. అందుకని ఎవరైనా సరే వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ క్రియేషన్, వెల్త్ మెయింటెన్స్ ఇలాంటి కాన్సెప్ట్ మీద ఐడియా లేదు కావాలి అనుకున్న వాళ్ళు, ఉన్న వెల్త్ ని ఎలా మేనేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ కోర్సు బాగా యూజ్ అవుతాయి. అయితే రిక్వైర్మెంట్ ఏంటంటే ఎనీ ఏజ్ డజంట్ మ్యాటర్. ఇక్కడ మీకు ల్యాప్టాప్ నావిగేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒకేసారి మీరు బ్రోకర్ టెర్మినల్ ని, స్కీనర్స్ ని, న్యూస్ పోర్టల్స్ ని వీటన్నిటిని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మల్టిపుల్ స్క్రీన్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. చిన్న డివైస్ లో వర్కౌట్ అవుతుంది అనమాట. అనుకుని ల్యాప్టాప్ ఉండి ఒక 20 days టైం ఇచ్చేయగల ఉంటే ఈ కోర్సు వాళ్ళకి యూజ్ అవుతా ఉంటుంది. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలితే అంత వస్తుంది. రెండోది ఏజ్ డజంట్ మ్యాటర్ అండ్ క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్ అండ్ లైఫ్ లో ఏ స్టేజ్ లో ఉన్నా సూట్ అవుతుంది అనమాట. అందుకని ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎంప్లాయ్ ఉండొచ్చు, అన్ఎంప్లాయ్ ఉండొచ్చు, ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన ఉండొచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళు లేదా కోర్ గా ఫుల్ టైం దిగుదాం అనుకున్న వాళ్ళు ఈ టైప్ ట్రైనింగ్ వస్తా ఉంటారు. మేము ఏం చేసిన ప్రాక్టికల్ వే లో చూపించి నా స్క్రీన్ లో ఏముందో చూపించి వాళ్ళు చూపిస్తాను, నా పోర్ట్ఫోలియో కూడా ఎంత ఉంది అనేది కూడా. సో వాళ్ళ ఐడియా ఉంటుంది రిస్క్ ఎంత ఉంది దీంట్లో. ఎంతమంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ మీరు తయారు చేశారు? ఎవ్రీ మంత్ యావరేజ్ మీద ఒక ఎనీవేర్ బిట్వీన్ ఒక 70 to 100 మెంబర్స్ అలాట్ ఎవ్రీ మంత్ ఉంటుంది. లాస్ట్ ఆల్మోస్ట్ 15 years నుంచి మేము ఇండస్ట్రీలో ఉన్నాము. సో వేలల్లో ఉండొచ్చు. ఫీ ఎంత ఉంటుందండి? 15,000 ఉంటుందండి. 15,000 తో మొత్తం వాళ్ళు అన్ని ప్యాకేజ్ మొత్తం కలిపి ప్యాకేజ్ లో ఉన్న 7 modules కలిపి ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. లాంగ్ టర్మ్ కి వెల్త్ ఎలా క్రియేట్ చేయాలో వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా ట్రాక్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, గుడ్ బ్యాడ్ వరెస్ట్ వాటిని ఎలా రీబ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి ఐడియా ఉంటుంది వాళ్ళకి. అంటే 6 months వాళ్ళకి వాట్సాప్ సపోర్ట్ అయి ఉంటాయి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటాము. మా స్టూడెంట్ ఎవరైనా సరే మళ్ళీ కోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తా ఉంటారు. ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకుంటా ఉంటారు. ఇందులో 80% అవుట్ స్టేషన్ లో ఉంటారండి. సూపర్. ఎవరైనా 1 or 2 సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ గురించి చెప్పమంటే చెప్తారా? 1 or 2 అని మేము పర్సనల్ గా ఎవరిని పర్టికులర్ ట్రాక్ చేయలేం. కానీ మీరు చూసారు ఇప్పుడు ఆ సార్లు ఉన్నారు అనుకోండి, మేము రోజు వెళ్ళి ఏమవుతుంది ఏం చేస్తున్నా అనలేం కదా. అందుకని వాళ్ళ ఓన్ ఇండివిజువల్ మేము ఎప్పుడు ట్రాక్ చేయము. వాళ్ళందరూ వాళ్ళు వచ్చి సార్ మాకు ఇక్కడ ఇష్యూ ఉంది, ఇక్కడ ఉందని చూపిస్తే మనం చూడటమే. బట్ యావరేజ్ మేము మా స్టూడెంట్ పోర్ట్ఫోలియో more than 50 lakh పైనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ 20-30 lakh ప్యాకేజ్ వాళ్ళు. కొంతమంది రిటైర్మెంట్ బ్యాంకర్స్ ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళు కాదు, మీరు చూసారు కదా ఏజ్, మీరు లైవ్ లో ప్రాక్టికల్ చూస్తున్నారు. వాళ్ళ ఏజ్ మీరు డిసైడ్ చేయండి. అందుకని వాళ్ళు ఇంటర్డే స్పెక్యులేషన్ చేస్తారని అనుకోవట్లేదు, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు. అందుకని మీకు ఏదైనా ఒకటి ఇష్టం అన్నప్పుడు ఆ ప్రొఫెషన్ స్కాల్పింగ్ అయి ఉండొచ్చు, డే ట్రేడింగ్ అయి ఉండొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ అయి ఉండొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ అయి ఏదైనా ఉండొచ్చు. మీకు అది ఇష్టం అనుకోండి, ఒకే ట్రేడ్ ని డమ్మీ ఎన్విరాన్మెంట్ లో ఒక 100 సార్లు ట్రేడ్ చేయండి, ఒకే టెంప్లెట్ తీసుకోండి. అది వర్కౌట్ అవుతుందంటే స్కేల్ అప్ చేసుకోండి. అది సింపుల్. ఏమీ లేదనుకున్నారు అనుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ కింద ఎట్టాగో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఇయర్లీ యావరేజ్ 20-25% ఇస్తాయి కదా, వాటిలో మూవ్ చేయండి వర్స్ట్ సినారియోలో. అందుకని మీరు ట్రేడింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ రెండు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రాక్టికల్ వేలో ఎపిసోడిక్ పేవర్స్ అంటే ఏంటి, పాకెట్ పేవర్స్ అంటే ఏంటి, టైమ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటి, IPO బేస్డ్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటి, అండ్ VCP ప్యాటర్న్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటి, ఇలాంటి ప్రొఫెషనల్ వేలో అన్ని నేర్చుకుని వెళ్తారు అందరూ. అంటే ఫ్యూచర్ లో కావాల్సిన అప్డేట్ డేటా కూడా వాళ్ళకి దొరుకుతుంది. అండ్ ఈ స్కానర్స్ మొత్తం ఫండమెంటల్ టెక్నికల్ స్కానర్స్ ఎలా చూడాలి, లైవ్ మార్కెట్ లో స్కాన్స్ ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము. ఇందులో హిడెన్ డేటా ఏం లేదండి, మీరు చూస్తూనే ఉన్నారు. 2 ప్రాజెక్టులు ఆన్ లో ఉన్నాయి, స్టూడెంట్స్ అందరూ ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తున్నారు. ఏ డౌట్స్ ఉన్నా సరే 20 days వరకు మా ఎదురు ఉండి మాతో డిస్కస్ చేస్తా ఉంటారు. అందుకని అందరు అనుకున్నట్టు అచ్చం స్పెక్యులేషన్ అనేం కాదు, అన్ని రకాల మెథడ్స్ మేము ట్రైన్ చేస్తాము. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఉంటుంది. అండ్ డౌట్స్ ఎన్నైనా అడుగుతుంటారు. ఇక్కడ కూర్చొని 2-3 నెలలు ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ స్టూడెంట్ యొక్క ఇంటెన్షన్ ఎంత
ఎంత ఉంది, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు అనేది. మనీ అంటేనే ఎమోషనల్ అండి, అందరికి గ్రీడీ ఉంటుంది ఎంతో కొంత. బట్ మన కెపాసిటీ తగ్గట్టు ఉన్న స్ట్రాటజీలు, టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. సూపర్. సో ఒక బ్యాచ్ కి ఎంతమంది ఉంటారండి? యావరేజ్ మీద ఒక 35 మెంబర్స్ అలా ఉంటారు ఒక బ్యాచ్ కి. సూపర్. సో మరి మీ యొక్క స్టూడెంట్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. షూర్ సార్. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ. సో ఆర్సిపి టెక్నాలజీస్ లో మరొక స్టూడెంట్ ఉన్నారు. సో వారి మాటల్లో అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అసలు ఏజ్ తో సంబంధం లేదు. నేనేమనుకున్నా అంటే వచ్చినప్పుడు అందరూ కాలేజ్ స్టూడెంట్స్, ఇప్పుడే గ్రాడ్యుయేట్స్, కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు వస్తారేమో అనుకున్నాను. కానీ బట్ సో అందరూ వస్తూ ఉన్నారు. సో హాయ్ సార్, మీ పేరు? మైసెల్ఫ్ ప్రవీణ్ అండి, ఫ్రమ్ జనగామ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? టీచింగ్ ప్రొఫెషన్. ఓకే. సో ఎట్లా చూస్ చేసుకున్నారు ఈ యొక్క ఆర్సిపి టెక్నాలజీస్ అండ్ ఎలా అనిపించింది కోర్స్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి, సుందరరామ్ రెడ్డి గారికి, సో వీరికి థ్యాంక్ యూ అండి. ఓకే. అండ్ నేను ఎనీబడి కంటెంట్ చూసి ప్రాఫిట్ ఎర్న్ అయ్యి ఆ తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది. ఓకే, ఫైన్. ఆర్సిపి టెక్నాలజీ. సో మరి 20 days కోర్స్ లో మొత్తం నేర్చుకున్నారంటారా స్టాక్ మార్కెట్ గురించి? నేర్చుకున్నానండి. ఇది వరకు నాతో అవుతుందా కాదని ఒక డౌట్ఫుల్ గా ఉండేది. సార్ క్లాస్ వినడం వల్ల చాలా నమ్మకంగా వచ్చింది. సార్ చెప్పిన స్టాక్స్ గానీ, వారు చెప్పిన టిప్స్ పాటించడం వలన నేను పెట్టిన ఫీజు ఏదైతే ఉందో అది కూడా నేను తీసేసుకున్నాను, ఎర్న్ చేశాను. అవునా? సార్ చెప్పిన ఈటీఎఫ్ ఎనీబడి కంటెంట్ ద్వారానే నేను లాస్ట్ లేకుండానే ప్రాఫిట్ అయ్యాను. ఓకే. సో ఇక్కడికి వచ్చాక సార్ చెప్పిన టిప్స్ ఉంటాయి కదండి, ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు కదా, మీరు అబ్జర్వ్ చేయమండి. ఆ నమ్మకంతో నేను మనీ ఇన్వెస్ట్ చేశాను. ఓకే. దాని వల్ల ఇప్పుడు చెప్పిన ఏవైతే 15,000 మన దగ్గర ఆఫర్ చేస్తున్నారో ఆ మనీ కూడా నేను ఎర్న్ చేశాను. ఓకే. సో కోర్స్ లో జాయిన్ అవ్వక ముందు ఎలా ఉండేవారు? జాయిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది వరకు న్యూస్ పేపర్ ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా మన ఇంపాక్ట్ అయ్యేది. సో చాలా డైలమ్ లో ఉండేది. ఎప్పుడైతే సార్ దగ్గరకు వచ్చి క్లాస్ విని వాటిని ప్యాటర్న్ చేసుకోవడం ద్వారా నాకు చాలా నమ్మకంగా వచ్చింది. ఎంత నమ్మకం అంటే ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎగ్జాక్ట్ ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. సో ఇది మాత్రం షార్ట్ టర్మ్ కాదండి, ఓపిక ఉండాలి. సార్ అనేది చాలా క్లారిటీగా చెప్పారు. ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మరొక స్టూడెంట్ ఉన్నారు, వారి మాటల్లో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి, మీ పేరు? నా పేరు డాక్టర్ జఫన్ అండి. ఓకే, ఫ్రమ్ వైజాగ్. ఓ గ్రేట్. వైజాగ్ నుంచి వచ్చారు ఇక్కడికి? ఓ ఏంటండి ఇంట్రెస్ట్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్ నేను 2010 నుంచి ఇంట్రాడే చేస్తుంటానండి. ఓకే. జస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తాను, బేస్డ్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాను. సో నేను ఏంటంటే F&Os కమోడిటీస్ మీద అవేర్నెస్ పెంచుకోవాలనేసి ఇక్కడికి వచ్చాను. ఓకే. ఇంతకు ముందు ఏం ఫ్లాస్ ఉండేవి అంటే మీ యొక్క ఇంట్రాడే అంటున్నారు, అది రిస్క్ కదా ఇప్పుడు కూడా? అవునండి. సో మరి అంటే నేను కొంచెం కాషియస్ గానే తీసుకుంటానండి. నేను అప్పట్లో ఏంటంటే క్లోనింగ్ మెథడ్ అయ్యి ఫాలో అయ్యేవాడిని, టాప్ టు బాటమ్ అప్రోచ్ అయ్యి ఫాలో అయ్యి నేను స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకునేవాడిని. సో నాకు అప్పట్లో అంతగా లాస్ అయితే రాలేదు, కానీ నేను ఏంటంటే కన్సిస్టెన్సీ అమౌంట్ రావాలన్న ఉద్దేశంతో ప్రాపర్ గా అనాలిసిస్ తెలుసుకోవాలి, చార్ట్ అనాలిసిస్ అయ్యి అని చెప్పేసి రావడం జరిగింది. సో ఫైన్. మరి వైజాగ్ నుంచి వచ్చారు ఇక్కడికి. సో మరి ఎలా అనిపించింది కోర్స్ నేర్చుకున్న తర్వాత? ఆల్రెడీ మీరు ఎలాగో చేస్తామని చెప్పి అంటున్నారు స్టాక్ మార్కెట్. సో దానికి అప్పటికి బిఫోర్ జాయినింగ్ ఇన్ టు ది క్లాస్ అండ్ ఇప్పుడు అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్ గా నేను మెయిన్ వచ్చింది కమోడిటీస్ అండ్ F&O కాబట్టి ఐఎమ్ వెరీ వెల్ అబౌవ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా చేయగలరా? ఇండివిజువల్ గా ట్రేడ్ చేయగలుగుతారు. చెప్పండి ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు నిన్న ఈ జరిగిన క్లాసులో ఏదైతే ఉందో F&Os ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఫాలో అవ్వాలనేది కంప్లీట్ గా చెప్పారు. సూపర్. షార్ట్ అనాలిసిస్ ఎలా చేయాలి, జనరల్ గా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని పెట్టి బిహేవ్ చేయాలనేది, అంటే కన్సిస్టెన్సీ అమౌంట్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలనే దానికి ఒక మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డప్ అయింది. ఓకే. సో నౌ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యు కెన్ డు. yes sir. గ్రేట్ గ్రేట్. సో మరి సజెస్ట్ చేస్తారా ఎవరికైనా? షూర్ సార్. ఓకే. యూజువల్ గా చేసే జనరల్ గా ఇప్పుడు ఏమీ రాని వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏంటంటే ఈ బేసికల్ గా ఫౌండేషన్ లేకుండా వి కెనాట్ డూ ఎనీథింగ్ అండి. యాక్చువల్ గా ఫస్ట్ ఏంటంటే ట్రేడ్ మార్కెట్ కోసం ఇప్పుడు ఉన్నది ఏంటంటే నెగిటివ్ ఫీలింగ్, అది ఒక ఏంటంటే గ్యాంబ్లింగ్ టైప్ ఫీల్ అవుతున్నారు. బట్ అది కాదు, ఇది కంప్లీట్ గా గ్యాంబ్లింగ్ అయినప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసేయాల్సి వస్తుంది. కానీ ఎందుకంటే బేసిక్ ప్రిన్సిపల్స్ కానీ బేసిక్ ఐడియాలజీ కానీ థియరీ ఏమి తెలియకుండా వచ్చేసి ఏదో అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను పెట్టడం వల్ల లాసెస్ అనేవి రావడం జరుగుతుంది. కానీ మనం ప్రాపర్ గా స్టడీ చేసి దాని మీద అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అన్నా తీసుకుంటే కనుక అప్పుడు అసలు వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోకుండా మనం చేయకూడదు. ఏవైనా బిజినెస్ కూడా మనం స్టార్ట్ చేసాం అనుకోండి, సింపుల్ బిజినెస్ చేసినప్పుడు కూడా బిజినెస్ అనాలిటిక్స్ మనకు తెలియాలి. ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తే అసలు దాంట్లో ఫైనాన్షియల్స్ ఏంటి, మన ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుంది, అవి బేసిక్ ఐడియా లేకపోతే బిజినెస్ ఎలా ఫెయిల్ అవుతుంది, ఇది సేమ్ అండి. కాబట్టి మన స్టాక్ మార్కెట్ కు తెలిసినప్పుడు ఏంటంటే కంప్లీట్ గా బేసిక్స్ తెలుసుకోవాలి.
అసలు ఆ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, స్టాక్స్ ఎందుకు మూవ్ అవుతుంది, అది హ్యూమన్ బిహేవియర్, లైక్ హ్యూమన్ బిహేవియర్ అండి ఇది కూడా. క్యాండిల్ స్టిక్ మీన్స్ అదేంటంటే ఒక హ్యూమన్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో అలాగే దాని సైకాలజీ, క్యాండిల్ స్టిక్ సైకాలజీ కూడా సేమే. అవును. సో మరి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులకి సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫైడ్ సార్. ఓకే, ఫ్యూచర్ లో ఎన్ని కోట్లు సంపాదించాలనుకుంటున్నారు అండ్ ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు? సార్ యాక్చువల్ గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ఏంటంటే అసెట్ క్రియేషన్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలనేది బాగా నేర్చుకున్నాను. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరన్నా జనరల్ గా ఇక్కడికి రాకముందు ఏంటంటే లాంగ్ టర్మ్ బిల్డప్ కనీసమనే అనుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన ఈటీఎఫ్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ట్రేడింగ్ కూడా ఏ విధంగా వాడాలనేది కొత్తగా నేను నేర్చుకున్నాను. అదొకటి. దట్టు కూడా రిస్క్ మినిమైజ్ చేసుకొని, ఓకే, ప్రతి దాంట్లో కూడా రిస్క్ ఉంటుంది, రిస్క్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు, కానీ రిస్క్ ని మినిమైజ్ చేసుకోవడం ఎట్లాగనేది బాగా నేర్చుకోగలిగాండి. సూపర్. ఓకే, ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మరొక స్టూడెంట్ ఉన్నారు. సో తను ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తూ ఇండివిజువల్ గా ఇంకా స్కిల్ నేర్చుకోవడం కోసం వచ్చి జాయిన్ అయ్యారంట. గ్రేట్ కదా. సో తన మాటల్లో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరు? వెంకట్ గారు. సో ఫైన్, మీరు 10 ఏళ్ళ నుంచి ఆల్రెడీ చేస్తూ ఉన్నారా? సో మరి మళ్ళీ ఎందుకు వచ్చి జాయిన్ అయ్యారు అంటే, అప్పటికి ఇప్పటికి ఏమైనా నేర్చుకున్నారా? ఓకే సార్, నా ఓన్ అనాలిసిస్ కొంత ఇప్పుడు ఫండమెంటల్స్, బేసిక్స్ టోటల్ గా సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు వేరే మిత్రుడు కూడా తెలిసింది. సూపర్. సో మరి 15,000 రూపాయలు పెట్టి జాయిన్ అయ్యారు. సో మరి వర్త్ అనిపించిందా? ఇంకా చాలా సార్. అవునా? చాలా బాగుంది. సో మరి ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే వారికి సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే బెటర్ ఇన్స్టిట్యూట్. ఇంకా మాట చెప్పాలంటే నేను ఆల్రెడీ 2012 లో కోర్సు, బేసిక్ కోర్సు నేర్చుకున్నా. మీరు నేర్చుకునే 2012 నేర్చుకున్నా. బట్ అక్కడ కూడా రాని నాలెడ్జ్ ఇక్కడ సార్ క్లియర్ గా బాగా చెప్పారు. సో నౌ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యు కెన్ డు. యా సార్. సూపర్. మరి వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? సార్ ఖచ్చితంగా, నో బెటర్ దెన్ ఇంకేమీ లేదు. ఇన్స్టిట్యూట్ అంటే ఆర్సిపి, స్టాక్ మార్కెట్ అంటే ఆర్సిపి. ఓ గ్రేట్ అండి. సో ఆల్ ది బెస్ట్. మరి మీ యొక్క గోల్ ఏంటి, అసలు ఎన్ని కోట్లు దాయాలని చెప్పి అనుకుంటున్నారు? ప్రజెంట్ టార్గెట్ 1 crore. 1 crore. సో ఫైన్ అండి, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, మీ పేరు? నా పేరు సాయి కిరణ్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేశాను సైబర్ సెక్యూరిటీలో, సాఫ్ట్ అనలిస్ట్ గా చేశాను. ఓకే. సో ప్రెసెంట్ ఇప్పుడు నేను ట్రేడింగ్ లోకి వచ్చాను. ఈ దీంట్లో లైక్ ఫుల్ టైం అనే బాగుంటుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ 1 year నుంచి నేను బయట చేస్తున్నాను. యూట్యూబ్ లో చూడడం లాంటివి నా పర్సనల్ గా కొంచెం నేను నేర్చుకున్నాను. సో దీంట్లో కొంచెం స్ట్రాటజీస్ తెలుసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆర్సిపి అనే టెక్నాలజీస్ గురించి యూట్యూబ్ లో చూశాను. సో ఆల్మోస్ట్ చాలా రివ్యూస్ చూసాను, ఒక 100 to 1000 రివ్యూస్ చూసాను యూట్యూబ్ లో. సుమన్ టీవీ ద్వారా కూడా ఈ వీడియో వచ్చింది మనకి. సో నేను ఎక్కువ సుమన్ టీవీ కూడా ఫాలో అవుతాను. సో కంటెంట్ అనేది బాగుంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసాను. సో అబ్జర్వేషన్ 1 month చూసాను. 1 month బిఫోరే నేను లైక్ అడ్మిషన్ కోసం వచ్చాను. సో బేసికల్గా 1 month లో ఒక బ్యాచ్, లాస్ట్ బ్యాచ్ కూడా కొంచెం లింక్ అయిపోయింది నాకు. సో వాళ్ళు ఎలా ఉంది, ఎలా చెప్పారు ఏంటనే రివ్యూస్ చూసుకున్న తర్వాత లైవ్ రివ్యూ తీసుకుంటేనే బెటర్ కదా అని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి చూసాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ బ్యాచ్ లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బాగానే చెప్పారు సార్ మొత్తం కంప్లీట్ గా. సో లైక్ ఫండమెంటల్ కన్నా నాకు టెక్నికల్ గా తెలియదు. చార్ట్ అబ్జర్వేషన్ అండ్ డే టు వీక్లీ అండ్ మంత్లీ ఎలా ఉంటుంది, గ్రాఫ్ ఎలా అవుతుంది, ఎక్కడెక్కడ ఎట్లా సర్ట్ అయినది, సాచురేషన్ పాయింట్ ఏంటిది, రెసిస్టెన్స్ పాయింట్ అంటే ఏంటి, సపోర్ట్ పాయింట్ అంటే ఏంటిది అనేది ఇన్ డెప్త్ గా నాకు తెలియదు. ఇది లామర్ గా ఏదో లైక్ బ్లైండ్ గా నేను యూట్యూబ్ లో లైక్ ఈ టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా కొన్ని కాల్స్ ఇస్తుంటారు సమ్ ప్రైమ్ మెంబర్స్ కి. సో అలా ఫాలో అవుతుండే. సో ఇక్కడికి వచ్చాక దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దట్. అంటే టెలిగ్రామ్ గురించి అవసరం లేదు ఇక. సో ఇక మార్కెట్ ఎలా నడుస్తుంది, నెక్స్ట్ డే ఏమవుతుంది, దాని బిఫోర్ డే ఏమైంది అనేది నేను అనాలిసిస్ చేసేయగలుగుతాను. ఇదే స్టాక్, ఇండియన్ స్టాక్స్ అని కూడా కాదు, ఫోరెక్స్ కూడా చేయగలుగుతాను అనే పాయింట్ ఆఫ్. నేను ఏంటంటే ఇప్పుడు డెమో ట్రేడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సార్ చెప్పిన పాయింట్ ఈ రోజు ఏం చెప్పారో అది నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే డైరెక్ట్ అదే పని ఒక 2-3 hours అరౌండ్ నైట్ 1 to 3 వరకు. సో అది ఇంప్లిమెంట్ చేస్తే ఏంటంటే మన ప్రాక్టీస్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ లెవెల్స్ పెరుగుతుంది. సో అది నేను డే అండ్ డే చూస్తూ అబ్జర్వేషన్ చేస్తున్నది. అది మా ఫ్రెండ్స్ కూడా అందరికి లైక్ మెంబర్స్ కూడా షేర్ చేసేవాడిని. సో సార్ చెప్పిన ఈ టాపిక్ ఈ రోజు నేను ఇలా ఇంప్లిమెంట్ చేశాను, సో ఇలా రిజల్ట్ వచ్చింది అనేది డే టు డే నేను గ్రూప్ లో పెట్టేస్తాను. వీ హ్యావ్ ఏ పర్సనల్ గ్రూప్ ఇన్ దట్. సో
దాంట్లో చేసి పెట్టేసేవాడు. నైస్. మరి మీరు పెట్టిన పెట్టుబడికి సాటిస్ఫై అయ్యారా? ట్యూషన్ ఫీ సాటిస్ఫైడ్. నేను ఆల్మోస్ట్ ఆ అమౌంట్ కూడా రిటర్న్ చేసేసుకున్నాను. అవునా? సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చేయడం వల్ల ఆల్మోస్ట్ 50 to 60K ఎర్న్ చేశాను నేను అప్పుడే 20 days లో. ఎందుకంటే ఆ ఇంప్లిమెంట్ ఆ సబ్జెక్ట్ అనేది నేను అక్కడ నేర్చుతూ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి అది నేను గెయిన్ చేసేసాను ఆల్మోస్ట్. అండ్ ఏంటంటే 4x లో కూడా నేను దాన్ని 4x లో ఏంటంటే మన కరెన్సీ ఇక్కడ కాదు కదా, సో అది ప్రాపర్ గా ఉండదని చెప్పేసి దాన్ని అంటే డెమో ట్రైన్ చేస్తూ ఉన్నాను. సో అది ఇది రెండింటిని మేనేజ్ చేస్తూ వస్తున్నాను అట్లా. సూపర్. మరి కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వారికి మీరు ఏం చెప్తారు? కొత్తగా అంటే జాయిన్ అవ్వచ్చు. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే పాయింట్ ఆఫ్ ఏంటంటే వాళ్ళ మైండ్ ఫ్రెష్ ఉండాలి ఇక్కడ రావాలని. అంటే వచ్చి క్లాస్ విని దాన్ని ఇన్ టైంలో వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ఇట్స్ వర్తబుల్. లేదు ఎవరో చెప్పిన కాల్స్ విని మీ గుడ్డిగా మీరు వేసేసి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ గోస్ టు ద సూసైడ్ లెవెల్స్ కూడా వెళ్ళినాయి ఉంటారు. సూసైడ్ లెవెల్స్ 1,00,000-2 లక్షలు అప్పు చేసి మరి అందులో పెట్టేస్తారు. పెట్టేసినాక వాడెవడో ఇచ్చిన కాల్ వాడుకుంటారు. వాడుకున్న తర్వాత అది లాస్ అయిపోతుంది. అంటే అది ఎప్పుడు ఏ లెవెల్లో డౌన్ అయ్యేది తెలియదు కదా ఎవరికి. అసలు టెక్నికల్ నాలెడ్జ్ తెలియదు, ఆ ఇండికేటర్స్ ఏం యూజ్ చేస్తారో తెలియదు. మినిమం ఏంటంటే ఆ స్టాప్ లాస్ తెలియదు. మెయిన్ థింగ్ ఆ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టాలో ఏంటో ఎవరు తెలియదు, ఎవరు చెప్పరు. మీకు టెలిగ్రామ్స్ లో కూడా వాటిని ఏమంటారు బ్లైండ్ గా ఇచ్చేస్తారు, ఇంత వెళ్తుంది. అదేంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫాల్ డౌన్ అయిపోతుంది ఒక క్యాండిల్. కంతి ఆ 3 లక్షలు కూడా ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. సో అదేంటంటే అది కవర్ చేయాలంటే మెయిన్ థింగ్ అయితే స్టాప్ లాస్ అనేది ముఖ్యమండి. ఆ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకోకపోతే సంథింగ్ ఈ 3 లక్షలైనా సరే మీరు ఒక క్యాండిల్ లెవెల్లో పడిపోతుంది. సో అట్లా. సో అది ఏంటంటే మీరు లెవెల్ ఆఫ్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ అనేది మన ఉన్న క్యాపిటల్ ని 10%, 30% అట్లా యూజ్ చేస్తూ రావాలి. ఎట్ ఎ టైం ఒకేసారి 3 లక్షలు పెట్టేస్తాను అన్నానంటే అది ఒక రోజులోనే కరిగిపోతుంది. ఫైన్ అండి. సో ఆల్ ది బెస్ట్. మరి అయితే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్. హాయ్. మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.